మీ గ్రామాన్ని ఆ రకంగా తయారు చేసుకోవాలంటే మంచి నాయకుడిని మీరు ఎన్నుకోవాల్సి ఉంటుంది. సో డబ్బులకు అమ్ముడు పోకుండా, మందుకు అమ్ముడు పోకుండా, రకరకాల వాటికి అమ్ముడు పోకుండా మీరు నిజాయితీగా ఓటేయండి. పోటీ చేసే వాళ్ళు కూడా మీరు ఏం చేస్తారో గ్రామ ప్రజలకు చెప్పండి. సో మంచి సేవ చేయాలన్న ఆలోచన, మంచి ఇది ఉన్న వాళ్ళు మాత్రమే పోటీ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే ఈ పైసలు వంచి రకరకాలుగా ఆ పదవితోని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు, వచ్చిన పైసల్ని మింగాలనుకునే వాళ్ళు, ఈ ఏకగ్రీవాలు కూడా ఒకటి ఉంది కదా సార్. 50 లక్షలు ఇస్తానని ఏకగ్రీవం చేయి, కోటి ఇస్తే ఏకగ్రీవం చేయి, మళ్ళీ దానికి ఏకగ్రీవంగానే ప్రభుత్వం ఏదో 25 లక్షల నజరానా ఏదో వస్తుంది. అసలు ఏకగ్రీవం అనేది డెమోక్రటిక్ ఎట్లా అవుతుంది? ఏకగ్రీవం అనేది అంతలు తక్కిన వాళ్ళందరూ ఏమి ఆశ పెట్టి మానిపిస్తారు, ఏదైనా ఆశ పెడతారు అంతే కదా, లేదు భయపెడతారు. అసలు ఎన్నికలు కదా అవి. ఏకగ్రీవం అంటే మొత్తం జనాభా అంతా 100% కూర్చోవాలి. పోనీ మొత్తం గ్రామ సభ పెట్టండి, గ్రామ సభలో చెప్పండి మా తరఫున పోటీ చేస్తున్నారు. అంతేగాని సీక్రెట్ బ్యాలెట్ ఎందుకు మీకు? మీ ఊరిదే కదా. ఇప్పుడు ఏదో పార్లమెంట్ ఎలక్షన్లు అవుతున్నాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే సీక్రెట్ బ్యాలెట్ అర్థం. సీక్రెట్గా పెట్టండి, దాంట్లో ఒప్పుకుంటాం. కానీ ముందు గ్రామ సభ పెట్టండి, మొత్తం విలేజ్లో ఓటర్లు అందరూ వచ్చి ఒక తీర్మానం మహాసభ జనసభ పెడితే ఆ సభలో వాళ్ళు తీర్మానం చేయమనండి, దాన్ని అమలు చేయమనండి. అంతేగాని మేము ఏదో పెడతాము, ఓటు సీక్రెట్ పెడతాము, ఇంకోటి అంటే ఎందుకు మీకు? అనవసరం అది. సో ప్రజలు ఆలోచించి ఓటేయాల్సిందిగా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నది మన తొలి వెలుగు అండ్ పాషం యాదగిరి సార్ వైపు నుంచి కూడా రిక్వెస్ట్ అనమాట ఇది. దయచేసి ఆలోచించండి, పైసలకి మందుకి అమ్ముడు పోయి మీ గ్రామాన్ని నాశనం చేసుకోకండి. దొంగల చేతుల్లో పెట్టకండి. దొంగల చేతులు. మీరు ఇంతమంది ఏదో పదం వాడారు కదా, క్లెప్టోక్రసీ. బాడా కావా అన్నారు. బాడా కావు అంటే కిరాయి తిని బతికేటోడు, ఏ పని చేయడు, బాడుగా తినేవాడు. బాడా అంటే బాడుగా, అందులో బాడుగు కాదు, బూత్ అనుకునే బూత్ కాదు. నార్త్లో కూడా బాంబే, ఢిల్లీ, కలకట్టాలో కూడా బాడా కావంటారు. అంటే ఇంగ్లీష్లో ఏమంటారు అంటే రెంట్ సీకర్, అంటే కిరాయి తిని బతికేటోడు. ప్రొడక్షన్ ఎకానమీ వర్సెస్ రెంట్ సీకింగ్ ఎకానమీ. చెమటోడ్చి ఉత్పత్తి చేసేటోడు, వాని వ్యతిరేకమైనోడు కిరాయి తిని బతికేటోడు, అద్దె తిని బతికేటోడు. బూత్ కాదు, బూత్ కాదు, అద్దె తిని బతికేటోడు, ఏ కష్టం చేయలేడు. అమెరికాలో కూడా రెంట్ సీకర్ అంటే బ్లడీ రెంట్ సీకర్ అని తిరుగుతారు. తర్వాత తీరిక వర్గాలు ఉంటాయి, ఏ పని చేయలేడు, తిరిగి కూర్చుంటారు కదా, వాని కూడా బ్లడీ. ఈ కమ్స్ ఫ్రమ్ బ్లడీ లీజర్లీ క్లాస్. లీజర్లీ క్లాస్ అంటే తీరిక వర్గాలు. తీరిక వర్గాలకు ఒక వాళ్ళని ఈసడించుకోవడానికి ఈ బాడాకావ్ అనే మాట వచ్చింది. ఢిల్లీలో, బాంబేలో బాడాకావ్ అంటే కిరాయి తిని బతికేటోడు అని అర్థం. ఓకే, సో చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.